టెంపుల్కి వెళ్ళిందంటారా? అవునా? ఏ టెంపుల్‌కి? అదేరా మన గ్రౌండ్ పక్కన ఉన్న టెంపుల్కి. ఆ! ఓకే మా. రే ఈసారైనా చెప్తావా? హలో, ఏది కంప్లీట్గా వినాడు. దేవుడా, ఎన్నిసార్లు వచ్చినా ఏదీ కోరుకోలేదు. ఈ ఒక్కసారికి మాత్రం నా పక్కనున్న అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్ చేసామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏరా చెప్పావా? లేదురా. మరి ఇంకెన్ని రోజులని తిరుగుతావురా? రే రవి, రే రవి, రవి, రే రే రవి, ఆగరా. రే 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 రవి. రవి, రే వాడు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నువ్వు ఒకసారి క్లాప్స్ కొట్టరా. రే డౌట్ వచ్చినట్టయింది, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. అరే దోమలు చాలా ఎక్కువైపోయినాయిరా. అర్జెంట్గా పౌండ్స్ పౌడర్ కొట్టాలరా. అరే దోమలు కొట్టాల్సింది పౌండ్స్ పౌడర్ కదరా, హార్పిక్. హార్పిక్కా? అవునరా, అది ఎక్కడ దొరికిద్రా? ఇక్కడ దొరుకుతుంది మాకు అనుకుందాంపా. పదా. నమస్తే. రేయ్ అమ్మాయి ఇక్కడే కూర్చుందిరా. అవునా? నిజమేరా? రే ఇదే కరెక్ట్ టైం రా, వెళ్ళి చెప్పేసేయ్. కొడుతుందేమో భయం వేస్తుందిరా. రే అలా ఏం జరగదు, చెప్పేసి. రే ఇదే కరెక్ట్ టైం, చెప్పేసి. భయం వేస్తుందిరా. చెప్పేయి. గొప్పటికని మా, నీకు తెలుసు కదరా నేను అమ్మాయిని ఎంత లవ్ చేస్తున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదురా. తను కనిపిస్తే నా హార్ట్ ఫాస్ట్ కొట్టేసుకుంటుంది, కంట్రోల్లో ఉండలేదు. తను ముందుంటే మాటలు రావట్లేదురా. మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్. ఇప్పుడున్న ప్రాబ్లంతోనే చెప్పలేకపోతున్నావు, మళ్ళీ కొత్త హార్ట్ ప్రాబ్లం ఒకటి యాడ్ అయిందా? ఏంటి మా? స్టేటస్లో లవ్ డైలాగులు పెట్టినంత ఈజీ కాదురా ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం. అయినా చెప్తేనే కదరా తెలిసేది, ఒకసారి చెప్పి చూడు. మా మరి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి రా ప్లీజ్. ఓకే, దీన్ని బట్టి చూస్తే నువ్వు ఎలాగో అమ్మాయికి డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేవు, ఎందుకంటే అది నీ వల్ల కాదు. పోనీ ఎవరైనా అమ్మాయితో చెప్పిద్దామంటే మన ముఖానికి అమ్మాయిలో ఒక ఫ్రెండ్ కూడా లేదు. అందుకే నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ వాడి నీకు ఒక ఐడియా ఇస్తా, యూజ్ చేసుకో. చెప్పమా. ఐ లైక్ ఇట్ రా. ఒక పని చేయి, లవ్ లెటర్ రాసి ఇచ్చేసేయి. రే ఇదారా నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి తట్టిన ఐడియా? దీనికంటే మంచి ఐడియా ఉందారా నీ దగ్గర? లేదురా. అయితే ఇదే ఫాలో అయిపో. రే రేపు నువ్వు లెటర్ ఇస్తున్నావు. అమ్మాయి వస్తుంది, జల్దీ ఇచ్చేయి.
ఇక్కడేం చేస్తున్నావు? వీడెవడరా? అది అన్నయ్య. అన్నయ్య. వెళ్ళిపోదాం పదా. ఏంటది? స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా అన్నయ్య. సరే త్వరగా వచ్చి జాగ్రత్త. ఓకే అన్నయ్య. రేయ్ వాడు వస్తున్నాడు రా. రే వీడికేం కాలేదా? ఇంత ఫ్రెష్గా వస్తుండు. అవునరా. ఏంట్రా నన్ను అలా వదిలేసి వచ్చారు? అక్కడ ఏమైందిరా? వాళ్ళందరూ వచ్చాడురా, కొద్దిలో తెప్పించుకున్నాను. రే నాన్న ఇలారా. ఏంటి మా? ఇంకెన్ని రోజులు తిరుగు పెడుతుందిరా. అక్కలోడా. ఆ అమ్మాయి కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నారా, నువ్వు తన వెంటే తిరుగుతున్నావు. ఇప్పుడు కాలేజీ అయిపోయింది, తను కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ అయింది. అయినా నువ్వు తన వెంటే తిరుగుతున్నావు. నీకు ఎంత టైం ఇచ్చినా ఎంత హెల్ప్ చేసినా రెండో వేస్ట్. నువ్వు మాత్రం మారవు, ఇలానే ఉంటావు. రే నేను ఇంట పట్టాను కదరా, నన్ను సింధు చూపు చూస్తున్నారు. అవునరా, నువ్వు అని చాలా చిన్న చూపు చూస్తున్నావు. రే నేను వాడిని ఆ చూపుతో చూడలేదురా, నార్మల్గానే చూసా. అయినా ఏదో రోజు నేనే చెప్తాను రా, గట్టిగా చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఈరోజు లెటర్ కూడా ఇచ్చావు, ఏమైంది? రవి, నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరేదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. మాట్లాడతాను. ఫస్ట్ నీ గురించి చెప్పు. నా గురించా? నీ గురించే. నువ్వు ఎక్కడుంటావు, నీ పేరు, ఏం చేస్తుంటావు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ జాయినింగ్ ఉంది. ఫ్యామిలీ? ఫ్యామిలీ మాకు జనరల్ స్టోర్ ఉంది, అమ్మ నాన్న అది చూసుకుంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? మందు, సిగరెట్? లేదండి. ఎవరినైనా లవ్ చేసావా? లేదండి. షూరా? షూర్. మరి సీను ఏంటి నువ్వెవరినో లవ్ చేసావని చెప్పాడు? తను జస్ట్ తమాషాకి చెప్పుంటాడు. తమాషాకా? అయితే నిజంగా ఎవరిని లవ్ చేయట్లేదా? లేదండి. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే తెలుసుకోవాలనిపించింది. ఓ టైం అవుతుంది, రేపు కలిసినప్పుడు మాట్లాడదాం. చెప్పేసి వెళ్ళొచ్చు కదా. రవి, ఎప్పుడొచ్చావు? పిలవచ్చు కదా. అది ఇప్పుడు వచ్చాను. ఓకే, చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు కదా. అమ్మాయిని ఇలా స్టాక్ చేయడం, ఫాలో చేయడం ఎంత పెద్ద ఇష్యూనో నీకు తెలుసా? అదేంటో చెప్పేయచ్చు కదా. అయ్యో అదేం లేదండి, 2-3 టైమ్స్ కోఇన్సిడెన్స్గా కలిసాం. మదర్ ప్రామిస్. ఇంకోటి, లెటర్ మీద ఏం రాసావు? హౌస్ అడ్రసా? ఎవరిది? అది ఫ్రెండ్స్ డేర్ ఇచ్చారు,
అందుకే ఫ్రెండ్స్ డేర్ ఇస్తే ఇలా అబద్ధాలు చెప్తావా? ఎవరి ఫీలింగ్స్తోనైనా ఆడుకుంటావా? అయ్యో సారీ అండి, మళ్ళీ ఇప్పుడు ఇలా జరగదు. మీరు కనిపించినా కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. నన్ను తప్పుగా అనుకోవద్దు. దీన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. డియర్ హరిణి, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి చాలా అభిమానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అతిగా ఆశపడుతున్నాను అని అనుకోకపోతే నేను నిన్ను చాలా అంటే చాలా లవ్ చేస్తున్నాను. నా మనసులో మాటలు నీకు డైరెక్ట్గా చెప్పలేక ఈ పేపర్ మీద పెడుతున్నాను. మీకు కూడా నేను నచ్చితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఒకవేళ నచ్చకపోతే ఆ పేపర్ని నలిపి పారేయండి. కానీ నేను మాత్రం ఎప్పటిలాగా మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఉండిపోతాను. ఇట్లు మీ చిరునవ్వు కోసం చిరకాలం తప్పించే ఒక అభాగ్యుడు రవి. ఈ లెటర్ నేను పారేయాలనుకోవట్లేదు, దాచుకోవాలనుకుంటున్నాను. కొన్ని మాటలు పేపర్ మీద చాలా బాగుంటాయి, కానీ కొన్ని మాటలు డైరెక్ట్గా చెప్తేనే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైనా చెప్తావా? వినాలని ఉంది. అంటే అంటే నేను మీకు ఇష్టమే. అవును, ఇంతకు నీకు సీన్ ఎలా తెలుసు? నీ గురించి మొత్తం చెప్పింది తనే. ఏం తెలుస్తుంది? ఈరోజు లెటర్ కూడా ఇచ్చావు, ఏమైంది? లెటర్ రాశాను రా, బ్యాక్ సైడ్ రాశాను. ఫ్రంట్ సైడ్ వీళ్ళింటి అడ్రస్ రాశాను రా. మా ఇంటి అడ్రస్ రాసావా? అలా ఎందుకు చేసావురా? అంటే తనకు డైరెక్ట్గా చెప్పి తను చెప్తే అది నేను తీసుకోలేను రా. తన దూరం నుంచి చూసైనా నేను ఉండగలను. ఒకవేళ నేను ప్రపోజ్ చేసి తను రిజెక్ట్ చేస్తే అది నా వల్ల కాదురా. అందుకే తను ఒకవేళ